నేను మా సాయిగాడయితే తిరుపతికెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాం. నెక్స్ట్ డేనే ఎళ్దాం అనుకుంటే స్లీపర్ టికెట్లు అస్సలు దొరకలేదు. అలా అని చెప్పి నేనైతే కాజీపేట నుంచయితే సికింద్రాబాద్‌కెళ్ళిపోయి గంట సేపు ముందే పోయి పద్మావతి ట్రైన్‌లో అయితే కూర్చున్నా. ట్రైన్ స్టార్ట్ కాకముందుకే వేడి వేడిగా చాయ్ తాగేసి అలానే సమోసా కూడా తినేసినాం. ఇగ అలా ఎళ్తా ఉంటే నైట్ తీసుకొచ్చుకున్న పులిహోర ఉండే తినేసినాం. ఇగ ట్రైన్ అయితే 6:40కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ అయితే 7:00కి అయితే దింపేసింది. స్టేషన్ బయటనయితే ఆటో ఎక్కేసి అలిపిరి మెట్ల కాడికి అని చెప్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఒక్కొక్కళ్ళకైతే రూ. 50 తీసుకున్నారు. లగేజ్ అంతా కిందనే సబ్మిట్ చేసేసినాం. వాళ్ళైతే కొండ మీదకి పంపిస్తారు. అంటే ఇగ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసినాం. 1000 మెట్లు ఎక్కగానే సుక్కలు కనపడ్డాయి. అలానే ఇలా దేవునికి దండం పెట్టుకొని అయితే ఇంకో 500 మెట్లయితే ఎక్కేసినాం. ఎక్కగానే సల్లసల్లగా గ్లూకోవిట తాగేసి కొద్దిగా దూరం పోగానే మెట్ల మీదనే చాలా టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. అందరూ ఇక్కడ తింటున్నారు కదా అని చెప్పి మేము కూడా 50 రూపీస్‌కి అయితే ఒక ప్లేట్‌లో 2 బోండా, ఒక వడ అయితే ఇచ్చేసి టేస్ట్ అయితే అస్సలు బాలేదు. కాకపోతే తినేసి అలా ముందుకైతే వెళ్ళిపోయాను. హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేసింది. దేవునికి దండం పెట్టుకొని కొంచెం ముందుకెళ్ళగానే ఉడత వచ్చింది. దాన్ని దాటుకొని అయితే కొంచెం ముందుకెళ్ళగానే అందరైతే మోకాళ్ళ మీద నడిచి మెట్లయితే వచ్చేసినాయి. నేను కూడా దేవునికి దండం పెట్టుకొని మోకాళ్ళ మీద నడిచేసిన. వీడియో అయితే చాలా లెంత్‌గా ఉన్నది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్.